నమస్తే, వెల్కమ్ టు టీసెట్ రైతు మిత్ర పశుపోషణ కార్యక్రమం. ఈ రోజు పశుపోషణ కార్యక్రమంలో గొర్రెలు మేకల్లో ఆరోగ్యం అలాగే సంరక్షణ వాటి నిర్వహణ గురించి తెలుసుకుందాం. దీని గురించి వివరించడానికి మన స్టూడియోలో ఉన్నారు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ జి శేఖర్ గారు. దీనికి సంబంధించి ఎటువంటి సందేహాలన్నా కూడా స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే. ఓకే, గొర్రెలు మేకలు సంరక్షణ వాటి నిర్వహణ కంటే ముందు కూడా రైతులు ఎవరైనా ఒకవేళ గొర్రెల్ని మేము స్టార్ట్ చేయాలి అంటే ఆ ఫామ్ని స్టార్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళకి ఎటువంటి సలహాలు ఇస్తారు, అసలు ఏ విధంగా స్టార్ట్ చేయాలి ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యాక్చువల్గా రైతులు వచ్చేసి అంటే ఇప్పుడున్న పరిస్థితులలో గ్రేజింగ్ ఎక్స్టెన్సివ్ అంటే బయట మేపే పరిస్థితులు లేవు కనుక సో వాళ్ళకు పొలం ఉంటే అంటే 2 ఎకరాలు మినిమం ఉన్నట్లయితే వాళ్ళు తెచ్చి ఇంటెన్సివ్ లేదా సెమీ ఇంటెన్సివ్ పద్ధతిలో పెంచుకోనికే బాగుంటుంది మేడం. సెమీ ఇంటెన్సివ్ అంటే కొద్దిసేపు అట్లా మేపేసి తర్వాత షెడ్లో వాళ్ళు ఫీడు వాటర్ ఇస్తూ మేపడం అనేది ఒక పద్ధతి. కంప్లీట్గా బయట మేపకుండా బయట తిప్పకుండా కంప్లీట్గా అక్కడే ఫీడ్ అండ్ వాటర్ తన షెడ్లోనే పెంచే విధానం ఇంటెన్సివ్ మెథడ్ అనమాట. ఈ 2 పద్ధతులు చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి ఇప్పుడు. అంటే ఇప్పుడు రెండిట్లో ఏది చేస్తే బెటర్? ఇంటెన్సివ్ మెథడ్ ఆల్వేస్ బెటర్. వాళ్ళు వచ్చేసి గొర్రెలను సెలెక్ట్ చేసుకోవడము, ఫాడర్ పెంచుకోవడము. ఫస్ట్ అనేది ఫాడర్ పెంచుకోవడం స్టార్ట్ చేయాలి. ఫాడర్ పెరిగాకనే గొర్రెలు తేవడం. చాలామంది రైతులు ఏమంటే ఫస్టే తెచ్చుకొని తర్వాత డిసీజెస్ వచ్చాక ఇబ్బంది పడుతుంటారు, ఫాడర్ ఫీడ్ దొరకక ఇబ్బంది పడుతుంటారు. అట్లా ఫస్ట్ ఫాడర్ పెంచుకున్న తర్వాత ఫాడర్ సఫిషియెంట్గా ఉంది అనుకున్న తర్వాతనే షీప్ తెచ్చుకోవడం అనేది స్టార్ట్ చేస్తుండాలి. ఓకే, అయితే ఇప్పుడు స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు చాలా మందికి గొర్రెలు ఎలా ఉంటాయి ఏంటి ఆ విషయాలు తెలియదు కదా, మరి వాటిని సెలెక్ట్ చేసుకోవాలంటే ఏ విధంగా గుర్తించి వాటిని సెలెక్ట్ చేసుకోవాలి? గొర్రెలలో మేజర్గా మన ప్రాంతానికి అనుకూలమైన గొర్రెలు ఎంచుకోవాలి మేడం. ప్రాథమికంగా మన దగ్గర వచ్చేసి నెల్లూరు జాతి, డెక్కన్ జాతి మంచి అంటే మన వాతావరణానికి సూట్ అయ్యే గొర్రెలుగా పేరు పొందినాయి. వాటిని ఫీమేల్ వచ్చేసి 2 to 2.5 years ఉన్న ఏజ్ వాటిని సెలెక్ట్ చేసుకోవాలా. మేల్ వచ్చేసి 1.5 year ఉన్న వాటికి తెచ్చుకోవాలా. ప్రతి 25 ఆడగొర్రెలు ఈవ్స్ అంటాము, ఆడగొర్రెలకు ఒక మగ పొట్టేలు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అవి కూడా మంచిగా శారీరక దారుఢ్యం కలిగి మంచి పొట్టేల్లో కూడా అంటే లుక్ కానీ లేదంటే మజిల్ ఉన్న వాటిని కానీ సెలెక్ట్ చేసుకోవాలి. పొట్టేలు వచ్చేసి ఫీమేల్స్ వచ్చేసి 2 to 2.5 years మధ్యలో ఉన్న వాటిని మాత్రం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాటిని మనం తీసుకొచ్చి వాటిని పోషించడం కానీ వాటి నిర్వహణ కానీ ఇవన్నీ కూడా మనకు బాగా తెలిసి ఉండాలి కదా. అంటే రైతులు ముందుగా ఇదంతా ఎలా తెలుసుకొని తీసుకొస్తే బెటర్ అంటారు? మనకు చాలా ఫాడర్ క్రాప్స్ ఉన్నాయి మేడం. వచ్చేసి కోఫై కానీ లేకపోతే మన సూపర్ నేపియర్ గ్రాస్ కానీ అదొక సీరియల్ క్రాప్గా ఉన్నది. అట్లే మన లూసర్న్, ఎడ్జ్ లూసర్న్ అనే మాంసకృతులు ఎక్కువ కలిగే గడ్డి జాతులు కూడా ఉన్నాయి. వాటిని పెంచుకొని ఫస్ట్ వాటిని ఏగానే కన్వర్ట్ చేసుకోనో లేదంటే సైలేజ్గానే కన్వర్ట్ చేసుకోనో అంటే ఒక రెడీ చేసుకోవడం. ఇంత ఒక 3 monthsకి సరిపడా పోషక గడ్డిని మనం సమకూర్చుకున్న తర్వాత వాటికి రేషన్ బ్యాలెన్స్ ఉంటుంది. వాటికి అంటే మన దగ్గర ఉన్న పోషకాలతోటి అంటే ఏవే గడ్డి జాతులు ఉన్నాయి లేకపోతే ఏమేమి మెటీరియల్ ఉన్నాయి వాటితోటి ఏ డాక్టర్ దగ్గరికి పోయినా లేకపోతే ఎక్కడ వాళ్ళ దగ్గర ఉన్న హాస్పిటల్కి పోతే వాళ్ళు రేషన్ ఫార్ములేషన్ చేసిస్తారు. ఏ దానికి ఎంత పెట్టాలో ఉన్న వాటితోటి అనేది వాళ్ళకి చెప్తే పెట్టవచ్చు అట్లా. ఓకే, షెడ్ నిర్మాణం కానీ అది కన్స్ట్రక్షన్ కానీ ఎలా ఎంచుకోవాలి, వాటిని ఎలా తయారు చేసి దాంట్లో పెట్టాలంటారు? షెడ్ నిర్మాణం ఎప్పుడైనా మేడం నార్త్ సౌత్ డైరెక్షన్లో ఉన్న షెడ్ నిర్మించుకోవాలా. ఎందుకంటే ఈస్ట్ వెస్ట్లో సన్ వస్తుంటాడు కాబట్టి బాగా వెంటిలేషన్ ఒకటి ఉంటుంది, సన్లైట్ కూడా ఉంటుంది కాబట్టి డిసీజెస్ ఎక్కువ ప్రబలే అవకాశం ఉండదు. రెండోది ఏంటంటే ప్రతి ఆడగొర్రెకు వచ్చేసి 1 square meter స్పేస్ ఉండేటట్టు చూసుకోవాలా. మగ గొర్రెకు వచ్చేసేసి 3 to 3.5 square meter ఉన్న స్పేస్ ఉండేటట్టు చూసుకోవాలా. ఎప్పుడైనా అంటే మన సైజుని బట్టి అప్రాక్సిమేట్గా 50 షీప్ అనుకుంటే కనుక 15 meters లెంత్ ఉన్నది, 4 meters విడ్త్ ఉన్నది, 3 meters హైట్ ఉన్న షెడ్ తీసుకొని నిర్మించుకోవాల్సి వస్తుంది. హైట్ మాత్రం 3 meters కంపల్సరీ ఉండాలి. అందులో 1.5 to 2 meters హైట్ మెష్ చేసుకొని తర్వాత మాత్రం వెంటిలేషన్ వచ్చేటట్టు గాలి ప్రసరణ జరిగేటట్టు చూసుకోవాల్సి వస్తుంది. సో స్పేస్ కూడా చాలా ఎక్కువగానే ఉండాలన్నమాట. అప్పుడే మనం ఎందుకంటే వాటికి యూరినేషన్ చేసినా డెఫికేషన్ చేసినా
అమ్మోనియా స్మెల్ ఎక్కువ వచ్చేసి వాటిలో న్యూమోనియా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది సరిగ్గా స్పేస్ లేకపోతే. సో డిసీజెస్ కూడా ఇంకెంత ఏంటంటే కంటామినేటెడ్గా ఉంటాయి కొన్ని. అంటే ఏదన్నా ఒక షీప్ ఇన్ఫెక్ట్ అయిందంటే దగ్గర స్పేస్ సరిగ్గా లేదు, డ్రై అయితే లేదు, వెంటిలేషన్ లేదంటే దాని నుంచి వీటికి స్ప్రెడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఓకే, మరి తీసుకొచ్చిన తర్వాత ఈ స్పేస్ అంతా ఓకే, షెడ్ నిర్మాణం అంతా బాగానే జరుగుతుంది. కానీ కొంతమంది వాటర్ కానీ దాన్ని పోషణ విషయంలో కానీ కొంతమందికి జాగ్రత్తలు తెలియదు కదా. సో ముందుగా దాన్ని తీసుకొచ్చిన తర్వాత మనం ఫీడ్ ఏంటి ఎలా ఇవ్వాలంటారు? ఫీడ్ వచ్చేసి మనం స్టార్ట్ చేసుకొని పెట్టుకుంటాం మేడం. హే కానీ లేకపోతే సైలేజ్ కానీ మనం అంటే వాటి తయారు చేసి పెట్టుకున్నది ట్రఫ్స్, వాటర్ ట్రఫ్స్ కానీ ఫీడ్ ట్రఫ్స్ కానీ అని ఉంటాం. వాటిని క్లీన్గా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాటర్ ట్రఫ్స్ మేజర్గా వాటర్ కంటామినేటెడ్ డిసీజెస్ కూడా చాలా ఉన్నాయి. వాటర్ ట్రఫ్స్ ఎప్పుడైనా కింద నేలపైన పెట్టరాదు. అట్లీస్ట్ ఒక 45 సెంటీమీటర్స్ ఎబో పెట్టాలా. హాఫ్ మూన్ షేప్లో ఉన్న వాటిని మనం తయారు చేసుకొని పెట్టుకోవాలి సిమెంట్ తోటి. ఎవ్రీడే క్లీన్ చేసుకుంటూ ఉండాలా. ఎవ్రీ వీక్ ఒకసారి లైమ్తో మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. వాటర్ ట్రఫ్స్ వచ్చేసి ప్రతిరోజు కొత్త వాటర్ ట్రఫ్స్ నింపుతూ ఉండాలి. ప్రతిరోజు నింపుతూ ఉండాలా. వీక్లీ వన్స్ క్లీన్ చేస్తూ ఉండాలి లైమ్ తోటి. అంటే మనం రోజు ఎలా నీట్గా ఉంటామో వాటిని అంతే మేడం. ఓకే, ఒకసారి మేపు విధానం గురించి తెలియజేస్తారా? మేపులలో 3 రకాలు ఉంటాయి మేడం. ఎక్స్టెన్సివ్ ఇదివరకు ఏమంటే షీప్ వచ్చేసి జీరో గ్రేజింగ్ చేస్తాయి అనమాట. అంటే కంప్లీట్గా నేలకు మట్టి తగిలేంత వరకు తింటుంటాయి అనమాట. అదే లార్జ్ ఎనిమల్స్ తినవట్లా. కాబట్టి షీప్కి ఎక్కువ డిసీజ్ ప్రోన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కింది దాకా పిక్ చేసుకుంటుంది కదా, మట్టితో కూడా కొంత వెళ్ళిపోతుంటుంది అనమాట. సో జీరో గ్రేజింగ్ ఉంటాయి. ఎక్స్టెన్సివ్ మెథడ్లో చాలా డిసీజెస్ వస్తాయి. అంటే బయట తిప్పుకుంటూ మేపి పొద్దున్న దాకా తిప్పి నైట్ తీసుకొస్తారు కదా, వాటికి ఖచ్చితంగా డిసీజెస్ ఎక్కువ ఉంటాయి. అది ఒక రకమైన విధానం. ఇప్పుడు ఉన్నదంతా అంతే, మైగ్రేటరీ సిస్టము, నొమాడిక్ సిస్టమ్ అన్న తిప్పి మేపే విధానం. వీటిలో ఖచ్చితంగా డిసీజెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకో రెండో విధానం ఏంటంటే ఈ మధ్య కొంచెం యువత కానీ కొంచెం చదువుకున్న వాళ్ళు ఎవరన్నా వచ్చారంటే వాళ్ళు మేపడానికి ఎక్కువ బయట తిరిగి ఇష్టపడరు కాబట్టి సెమీ ఇంటెన్సివ్ సిస్టమ్కి వచ్చారు. కొద్దిసేపు ఒక 1 అవర్ 2 అవర్స్ 3 అవర్స్ బయట మేపేసి మిగతాదంతా అంటే కావాల్సినంత న్యూట్రియంట్స్ అన్నీ కూడా షెడ్లోనే ఇస్తారు. జస్ట్ తిరగడం అనేది ఒక ఎక్సర్సైజ్కు లేదంటే ఏదన్నా ఉంటే గడ్డి కానీ అట్లా తిరగడానికి. అంటే ఇంటెన్సివ్ సిస్టమ్ ఈజ్ ఫైనల్ అంటే అప్గ్రేడెడ్ వన్. దీంట్లో ఏంటంటే కంప్లీట్గా ఫీడ్ ఫార్ములా ఉంటుంది. మినరల్స్ ఎంత ఇవ్వాలి, వాటర్ ఎంత ఇవ్వాలా, ఫీడ్ ఎంత, ఎవ్రీథింగ్ ఇస్ క్యాల్కులేటెడ్గా ఇస్తుంటారు అనమాట. సో అలా ఏమంటే మనం అంతా చూసి ఇస్తాం కాబట్టి డిసీజెస్ అంటే గ్రేజింగ్ అనేది ఉండదు కాబట్టి డిసీజెస్ కూడా తక్కువ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఈ షీప్లో వచ్చేసి షీప్ లివింగ్ మ్యూజియం ఆఫ్ పారాసైట్స్ అంటాం. ఎందుకంటే అవి అన్ని పిక్ చేసుకొని తింటాయి, కిందికి వెళ్ళి తింటాయి కాబట్టి నేలకు నోరు తగులుతుంటుంది. అంటే ప్రిహెన్షన్ అనేది ఉంటుంది. అంటే లిప్స్తో ఇట్లా గుంజేసుకొని తింటుంటాయి. అప్పుడు మట్టిలో ఉన్న సూక్ష్మజీవులు అన్నీ కూడా దాదాపు దాంట్లోకి వెళ్ళిపోతుంటాయి. ఓకే, బట్ అంటే ఇంటెన్సివ్ సిస్టంలో ఇప్పుడు చాలా మంది బయటికి తీసుకెళ్తే కూడా చాలా మంచిది అంటుంటారు కదా, మరి ఈ విధానం చేపట్టినప్పుడు వాటిని బయటికి తీసుకెళ్ళొచ్చా? ఇంటెన్సివ్ సిస్టంలో ఫ్రీ ఏరియా ఉంటుంది మేడం. అంటే షెడ్లో కంప్లీట్ ఇప్పుడు అనేది 1 మీటర్ ఫర్ స్క్వేర్ మీటర్ అనేది జస్ట్ షెడ్. అది మళ్ళీ తిరగాలనుకుంటే 3 మీటర్స్ ఇవ్వాలా, 3 స్క్వేర్ మీటర్స్ ఫ్రీ ఏరియా ఇవ్వాలా. అట్లా ఇచ్చినప్పుడు కావాలన్నప్పుడు ఎక్సర్సైజ్ కోసం తిరుగుతూ ఉంటుంటాయి. అంటే బయట గాలి కూడా తగలాలని ఉంటుంది మేడం. అంటే ఇదేమో షెడ్ ఏరియా, కన్ఫైన్డ్ ఏరియా. అంటే వర్షం నుంచి అట్లా ఎండ నుంచి కాపాడడానికి ఫ్రీ మూవ్మెంట్ ఏరియా అనేది కొంత ఉండాలి, కంపల్సరీగా ఉండాలి. ఓకే, ఆరోగ్య సంరక్షణ గురించి అయితే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు చాలామంది షీప్స్కి కానీ మేకలకి కానీ మీరు చెప్పిన ఈ మట్టి తిన్నప్పుడు కానీ కొన్ని లోపలికి వెళ్ళి ఆరోగ్యం పాడవుతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు వాటిని ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? ఆరోగ్య సంరక్షణలో వచ్చేసి మేడం ఒక 2 క్రైటీరియా ఉంటుంది. ఒక డివార్మింగ్ అనేది, 2 వ్యాక్సినేషన్ అనేది. డివార్మింగ్ అనేది అంటే వామ్స్ కడుపులో అంటే షీప్లో వామ్స్ ఉంటాయి. అంటే ఇంటెస్టైనల్గా అంటే అంతర్పరణ జీవులని ఉంటాయి, బాహ్యపరణ జీవులని ఉంటాయి. అవి ఏమంటే అంతర్పరణ జీవులు వచ్చేసి 3 రకాలుగా ఉంటాయి. ఒకటేమో ఫ్లూక్స్ అంటాం, ఇంకొకటేమో బద్దె పురుగులు అంటాం, ఇంకొకటేమో గుండ్రటి పురుగులు అంటాం. వీటికి అన్నిటికి కూడా డివార్మింగ్ అనేది మేజర్గా చేస్తుంది. గవర్నమెంట్ కూడా చేస్తుంది. ప్రతి 4 మంత్స్కి ఒకసారి డివార్మింగ్ ప్రోగ్రాము అంటే లార్జ్ స్కేల్లో చేస్తుంటుంది అనమాట. మాస్ డివార్మింగ్ ప్రోగ్రామ్ అని చేస్తుంటాం. సో డివార్మింగ్లో ఏంటంటే ఈ ఫ్లూక్స్ వల్ల లేకపోతే ఈ బద్దె పురుగుల వల్ల ఏమంటే న్యూట్రిషన్ మొత్తం అవి తినేస్తుంటాయి. అవి తినేసి తన షీప్కి అంతా కూడా చేస్తాయి. అంటే షీప్ కానీ గోటు కానీ
వాటికి అందకుండా చేసేసి వాటిని ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, న్యూట్రియంట్స్ లేనప్పుడు ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, డిసీజ్ ప్రోన్ అవుతుంటాయి అన్నమాట. అంటే అలా చాలా రకాలు ఉంటాయి. ఒకటొకటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందు. ఇంకోటి వ్యాక్సినేషన్ అనేది డిసీజ్ ప్రివెన్షన్ కోసం. ఇప్పుడు ఈటీ కానీ కొన్ని బ్యాక్టీరియల్ డిసీజ్ ఉంటాయి, కొన్ని వైరల్ డిసీజెస్ ఉంటాయి, వాటికి వ్యాక్సిన్స్ ఉన్నాయి. వాటిని వ్యాక్సిన్కి అంటే ఈ సీజన్ ఉంటుంది, దానికంటే ఏ సీజన్లో ఏది వేసుకోవాలనేది ముందు ఉంటుంది, అందులో చెప్తాను. ఆ వ్యాక్సిన్స్ వేసుకుంటే కనుక చాలా ప్రివెంటివ్గా చాలా బెటర్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏం తెలియజేస్తున్నారు ప్రేక్షకులకు? ఇప్పుడు డీవార్మింగ్ ప్రోగ్రామ్ అనేది చెప్తుంటాను. అందులో మేజర్గా వచ్చేసి గొర్రెలలో లివర్ ఫ్లూక్స్ అని ఉంటాయి మేడం. లివర్ ఫ్లూక్స్ అంటే ఫేషియోలా అనే వామ్స్ ఉంటాయి. అవి ఎక్కువగా వాళ్ళు వాటరు ఇవి బ్యాక్టీరియా ద్వారా వచ్చేటివి, ఈ వైరస్ అంటే ఇవన్నీ వ్యాధులు. ఓకే, ఇవి లివర్ ఫ్లూక్స్ అంటారు మేడం. ఇవి లివర్ ఫ్లూక్స్ వచ్చేసి లివర్లో వామ్స్ అంటే స్టార్టింగ్లో అవి వాటర్ ఎక్కడైతే స్టాగ్నేట్ అయి ఉంటాయో వాటర్ తాగడం వల్ల వాటర్లో టాప్ లేయర్లో ఇవి ఉంటాయి, షైజాన్ ఇవి ఉండి ఇవి తిన్నప్పుడు ఏమవుతుందంటే వాటర్ తాగినప్పుడు ఏమవుతుందంటే ఇంటెస్టైన్ నుంచి లివర్స్కి వెళ్తాయి. లివర్ మీకు క్లియర్ కనబడుతుంది లివర్ ఫ్లూక్ అనేది. అది ఏమవుతుందంటే అంటే ఇట్లా తోడేస్తుంటుంది లివర్ని మొత్తం తోడేసి మొత్తం బ్లడ్ వెజల్స్ అన్ని రప్చర్ చేస్తాయి. దీనిలో పెరెక్యూట్ అనే ఒక కండిషన్ ఉంటుంది, ఇమ్మీడియట్గా అంటే 2 to 4 hours టైంలో చనిపోతాయి. ఇంజెక్షన్ ఆఫ్ ఎక్కువ పారాసైట్స్ అమౌంట్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు వెంటనే చనిపోతాయి. డయాగ్నోజ్ చేయడానికి కూడా టైం ఉండదు అనమాట పెరెక్యూట్ అనేది. ఇంకోటి అక్యూట్ అనేది ఏమంటే కొంచెం టైం తీసుకుంటుంది, వితిన్ 12 hours చనిపోతాయి. తిన్న వెంటనే వితిన్ 12 hours చనిపోతాయి. సో ఇవి చాలా డేంజర్. వీటికి ఏమంటే ప్రతి మనం మాసంలో అంటే 4 monthsకి ఒకసారి మనం డివార్మింగ్ మెడిసిన్ ఇస్తాము. వీటిలో కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, అవి యూజ్ చేసినట్టయితే దీన్ని నివారించుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే రెండవది స్టాగ్నేటెడ్ వాటర్లో తాపరాదు వాటర్. ఎవ్రీడే ఫ్రెష్ వాటర్ పెట్టాలి. మేజర్ స్నేల్స్ ఉంటాయి, స్నేల్స్ అంటే బాగా వాటర్ అంతా స్టాగ్నేట్ అయ్యి స్నేల్స్ ఉంటాయి కదా, స్నేల్ ఈజ్ ద వెక్టర్ అనమాట. స్నేల్ ఈజ్ ద ప్రమాదం. కాబట్టి అందుకే ఫ్రెష్ వాటర్ పెట్టుకుంటే ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సో ఇవి లివర్ ఫ్లూక్స్ అంటాము. ఇంకొకటి వచ్చేసి స్టమక్ ఫ్లూక్స్ అంటాము. స్టమక్ ఫ్లూక్స్లో ఏమంటే ఇందులో మేజర్గా మనకు చనిపోయినప్పుడు ఏమంటే లివర్ ఫ్లూక్స్లో ముక్కు నుంచి యానస్ నుంచి బ్లడ్ వస్తుంటుంది, ఇమ్మీడియట్గా కడుపు ఉబ్బి చనిపోతుంటాయి అన్నమాట. ఇవి స్టమక్ ఫ్లూక్స్ అంటాము. ఇవి చాలా మంది రైతులు గుర్తుపడతారు, మన దగ్గరకు వచ్చి కూడా డాక్టర్స్ దగ్గరకు వచ్చి కూడా చెప్తారు, సార్ ఎర్రబురుగు వచ్చింది అంటారు. ఎర్రబురుగు అంటే కంప్లీట్గా స్టమక్లో ఒక కొన్ని మిలియన్స్ ఉంటాయి అసలు యాక్చువల్గా, 1-2 కాదు, ఇట్లా పట్టి చాలా జలగలు అంటాము, పొట్ట జలగలు అంటాము. వీటిలో కూడా బాగా ఇది ఒక్కసారి వచ్చిందంటే డయేరియా వస్తుంటుంది. అంటే ఇది ఎలా సంక్రమిస్తుంది అంటారు? ఇది కూడా ఫీడ్ అండ్ వాటర్ కంటామినేషన్ ద్వారానే. అయితే ఇది వచ్చిన వెంటనే షూటింగ్ డయేరియా అంటాం, అంటే బాగా డయేరియా ఎక్కువగా వస్తుంటుంది పిల్లలకి. వచ్చేసి ఇట్లా దవడ కింద వచ్చేసి వాటర్ దిగుతుంటుంది. బాగా రైతులు బాగా గుర్తుపడతారు, దవడ కింద వాటర్ వచ్చింది సార్, నైట్ ఉంటుంది కానీ మళ్ళీ పొద్దునే పోతుంది అని చెప్తుంటారు అనమాట. అదే యాంఫిస్టోమియాసిస్ అంటారు. ఇందులో కూడా మోర్టాలిటీ చాలా హెవీగా ఉంటుంది, 90% మోర్టాలిటీ ఉంటుంది. ఇది ఇమ్మెచ్యూర్ యాంఫిస్టోమ్స్ అని అంటాము. దీంట్లో ఏమంటే ఓవల్ అంటే మామూలుగా డయాగ్నోసిస్ ఎట్లా చేస్తామంటే ఫీకల్ శాంపుల్స్ ద్వారా చేస్తుంటారు. అండ్ వాపు వచ్చినప్పుడు కూడా గుర్తుపడుతుంటారు. వాపు ఒకటి వస్తుంటే షూటింగ్ డైరీ వస్తుంది, ఇంకో డల్నెస్ ఉంటుంది, ఫుడ్ తీసుకోదు, కంప్లీట్గా డల్గా పడుకుని ఉంటుంది అనమాట. వెంటనే మనం గుర్తించేసి చేస్తూ ఉండాలి. అంటే దీనికి కూడా ముందుగా మనం వ్యాక్సిన్ డివార్మింగ్ ఉంటుంది మేడం, ప్రివెన్షన్ ఉంటుంది, దానికి కూడా డివార్మింగ్ ఉంటుంది. ఇంకొకటి ఇప్పుడు ముందు చెప్పింది అండ్ ఇది కూడా ఓన్లీ వాటర్ అండ్ ఫుడ్ వల్ల వస్తుంది కాబట్టి డివార్మింగ్ లో ఇది సాల్వ్ అవుతుంది మేడం, సాల్వ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సిస్టోజోమియాసిస్ అని అంటాం. సిస్టోజోమా ఇండికమ్ అనేది పారాసైట్ వల్ల వస్తుంది. ఇది కూడా స్టాగ్నేటెడ్ వాటర్ ఒకటి, ఇంకోటి ఇన్ఫెక్టెడ్ వాటి వల్ల వస్తుంటుంది అనమాట. వాటి కంటామినేటెడ్ ఫుడ్ కానీ వాటర్ కానీ తీసుకున్నప్పుడు వస్తుంటుంది. ఈ సిస్టోజోమా అనేది మేజర్గా ఏంటంటే ఇంటెస్టైనల్గా ఒకటి ఉంటుంది, ఇది కూడా సేమ్ ఇవన్నీ ఒకే
జాతిలో ఉంటాయి. ఇవన్నీ ఫ్లూక్స్ అనమాట. ఇవన్నీ ఇట్లా ఎట్లా అంటే బర్రోయింగ్ చేసుకుంటూ పోతాయి. ఇంటెస్టైన్ కూడా బర్రోస్ ఒక దగ్గర స్టార్ట్ అయిందంటే ఆ టిష్యూని డ్యామేజ్ చేసుకుంటూ పారుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. సో ఇవి కూడా నాజల్ సిస్టోజోమియాసిస్ అంటాము. ముక్కు నుంచి బాగా చీమడ గారడము, బాగా లంగ్స్లో కూడా వెళ్తుంది. అంటే ఇంటెస్టైన్ స్టార్ట్ అయిన వాము లంగ్స్ దాకా వెళ్ళిపోతుంటుంది అనమాట, బర్రో చేసుకుంటూ. సో వీటిలో కూడా మోర్టాలిటీ ఎక్కువ ఉంటుంది మేడం. రైట్. నెక్స్ట్ వచ్చేసి బద్దె పురుగులు అంటాం. ఇవి చాలా హెవీగా పెరుగుతాయి అన్నమాట. ఈవెన్ 6 meters వరకు కూడా పెరుగుతుంది లోపల, ఇంటెస్టైన్ లోపల 6 meters వరకు పెరిగి ఏమంటే మొత్తం న్యూట్రియంట్స్ అంటే తిన్న పోషకాలు మొత్తం ఇవి తీసేసుకుంటాయి. ఇంకోటి ఏంటంటే స్టమక్లో అడ్డుపడతాయి, అంటే ఇంటెస్టైన్లో అడ్డుపడేసి పాసేజ్ ఆఫ్ డంగ్ అనేది కూడా సరిగ్గా ఉండదు. కంప్లీట్ డెబిలిటేటెడ్ కండిషన్కి వెళ్ళిపోతాయి, అంటే బక్కగా అయిపోయి. ఇంకోటి ఏంటంటే ఇది ఉండడం వల్ల ఇంకొకటి బ్యాక్టీరియల్ డిసీజెస్ కూడా వస్తుంది. ఎంట్రోటాక్సిమియా అనే ఇంకొక రోగం ఉంటుంది. ఇవి ఎంత ఎక్కువ ఉంటే ఆ రోగం అంతగా ఎక్కువ వస్తుంది అనమాట. దీనికి వ్యాక్సిన్ ఏంటి? దీని కూడా డీవార్మింగ్ మేడం. డీవార్మింగ్ అంటే చాలా మెడిసిన్స్ ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి. వాటి ప్రకారము గవర్నమెంట్ ఏం చేస్తుంటుంది అంటే మామూలుగా బయట రైతులు తెచ్చుకుంటారు, గవర్నమెంట్ కూడా ఫీకల్ శాంపుల్స్ తీసుకొని ముందు ప్రియర్ టు డీవార్మింగ్ అనేది ఫీకల్ శాంపుల్ తీసుకొని టెస్ట్ చేసుకొని ఈ ఏరియాలో ఏది ఎక్కువ మెజారిటీగా ఉంది, ఈ ఏరియాలో ఎక్కువ ఏ ఇన్ఫెస్టేషన్ ఉందనే దాన్ని బట్టి ఆ డ్రగ్ చూజ్ చేసుకొని విలేజ్ వైజ్గా డ్రగ్ సెలెక్ట్ చేసుకొని ఆ విలేజ్కి ఆ డ్రగ్ సరఫరా చేస్తుంటారు. అంటే ఎందుకు విలేజ్ వైజ్ కంటే ఇప్పుడు ఆ విలేజ్కి తగ్గట్టుగా ఆ పశువులు ఎలా ఉన్నాయి ఏంటంటే డిసైడ్ చేసి దానికి అంతే మేడం. ఎందుకంటే ఫీకల్ శాంపుల్స్ తీసుకుంటాం, ప్రతి ఊరు నుంచి కూడా ఫీకల్ శాంపుల్స్ తీసుకుంటాం అనమాట. ఎందుకంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఫాడర్ ఉంటుంది, లేదంటే కొన్ని గుట్టలు ఉంటాయి, లేదంటే కొన్ని పొలాలు ఉంటాయి, కొన్ని చెరువులు ఉంటాయి, ఒకరికి ఉన్న చెరువు ఇంకొకరికి ఉండదు, అట్లా డిఫరెన్షియేషన్ ఉంటుంది అట్లా. సో ఏదైనా కూడా మనం ఫుడ్ అండ్ వాటర్ అనేది బాగా నీట్గా ఉంచుకుంటే ఈ రోగాల బారి నుంచి తప్పకుండా మనం తప్పించుకునే ఛాన్స్ ఉంటుంది. రైట్. నెక్స్ట్ వన్ ఏం చెప్తున్నారు? నెక్స్ట్ వచ్చేసి గుండ్రటి పురుగులు అనేవి ఉంటాయి. ఇవి వచ్చేసి ఏంటి మేడం, ఈమాంకోసిస్, పింప్లిగెట్, ట్రైకోరియాసిస్ అనేవి ఉంటాయి. వీటిలో ఇక్కడ చూడొచ్చు మీరు డిక్టియోగల్ అంటే ఇవి లంగ్ వామ్ అంటాం. లంగ్స్లో ఇట్లా వామ్స్ లోపలికి వెళ్ళి ఇంటెస్టైన్ నుంచి లంగ్లోకి వెళ్ళిపోయి న్యూమోనియా డెవలప్ అవుతుంది, కాఫ్ వస్తుంటుంది, శ్వాస ఆడదు, ఇబ్బంది పడుతూ ఉంటాయి, బాగా రెస్పిరేటరీ డిఫికల్టీ అయితే చనిపోతుంటాయి అన్నమాట. వీటికి కూడా డీవార్మింగ్ అన్నమాట. ఇది పింప్లిగెట్ అంటాం, అంటే ఇది స్టమక్ వచ్చేస్తుంది మొత్తం. ఈసోఫేగోస్టోమం కొలంబియానం అనే ఒక పారాసైట్ వల్ల వస్తుంటుంది. ఇట్లా ఇంటెస్టైన్స్కు లోపల చూడండి, ఆ గట్స్ ఇట్లా వచ్చే మొత్తం చెడిపోతుంటుంది అనమాట, లోపల బర్రో చేయడం వల్ల అట్లా అవుతుంటుంది. ఇది వచ్చేసి ఇది లంగ్వామ్. ఇది బయట బాహ్యపరాన్న జీవులు అంటే ఇవి టిక్స్, ఫ్లీస్ అనేవి ఉంటాయి. స్కేబీస్ అంటుంటాం, బాగా మూతులు లేకపోతే తోకలు అక్కడిక్కడ వేసి రాకుతుంటాయి అనమాట, గోడలకేసి. రైతులు అట్లా దాన్ని గుర్తిస్తారు. ఇవి పారాసైటిక్ ఇన్ఫెస్టేషన్ మేడం, ఇప్పటిదాకా చెప్పేసింది. ఇవి బ్యాక్టీరియల్ డిసీజెస్ అని. ఇవి బ్యాక్టీరియల్ డిసీజెస్లో ఎంటరోటాక్సిమియా అని ఉంటుంది. ఇది కూడా చాలా వెల్ నోన్ డిసీజ్ టు ఫార్మర్స్. ఏమంటే ఇవి సడన్గా తింటూనే ఎగిరి చనిపోతాయి అన్నమాట, గాల్లోకి ఎగిరి చనిపోతుంటాయి. ఇది క్లాస్ట్రిడియం పర్ఫింజన్స్ టైప్ డి అనే వ్యాధికారకం బ్యాక్టీరియా వల్ల వస్తుంటుంది. ఇది కూడా మట్టిలో ఉంటుంది, ఇది కూడా ఫీడ్ కంటామినేటెడ్ వల్ల వస్తుంటుంది. ఈ ఎంటరోటాక్సిమియా అనేది వీటిలో బాగా అంటే సడన్గా ఫీడ్ చేంజ్ చేస్తుంటారు, అంటే ఎక్కువ గ్రెయిన్ ఫుడ్ ఇచ్చినప్పుడు కనుక ఈ డిసీజ్ వస్తుంటుంది అనమాట. మల్టీగ్రెయిన్, దీన్నే పల్పీ కిడ్నీ డిసీజ్ అని కూడా అంటుంటాము. ఈ ఎంటరోటాక్సిమియాలో మేజర్గా వచ్చేసి ఏంటంటే మనం గ్రెయిన్ పోర్షన్ అంటే కాన్సన్ట్రేట్ ఫీడ్లో కొంతమంది ఎక్కువ తొందర లావు కావాలనే గొర్రెలు, లేదా తొందర మాంస ఉత్పత్తి జరగాలనేసి కొంతమంది గ్రెయిన్స్ ఎక్కువ ఇస్తారు, కాన్సన్ట్రేట్ ఫీడ్ దానా అనేది ఎక్కువ ఇస్తారు. గ్రెయిన్స్ ఎక్కువ ఇచ్చినప్పుడు కన్నా ఈ ఎక్కువ పెరుగుతుంటుంది అనమాట. మామూలుగా ఈ క్లాస్ట్రిడియం అనేది ఎప్పుడు ఉంటుంటుంది, ఆ గ్రెయిన్ ఫీడ్ వచ్చినప్పుడు తొందర పెరగడం స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పుడు వచ్చేసి ఎప్సిలాన్ డి అనే టాక్సిన్స్ రిలీజ్ చేస్తాయి, దానివల్ల తొందర చనిపోతాయి. అంటే ఇది కూడా సేమ్ వితిన్ 1-2 అవర్స్లోనే చనిపోతాయి. చాలా సీరియస్ డిసీజ్ ఈటీ అనేది. చాలామంది అంటే ఒక 100 షీప్ ఉన్న ఫార్మర్ ఖచ్చితంగా ప్రతి ఏటా కొంతమంది 10 నుంచి 20 జీవాలు నష్టపోతుంటారు ఈటీ వల్ల, వ్యాక్సిన్ చేసుకోకపోతే. వ్యాక్సిన్ చేసుకుంటే డెఫినెట్గా ఒక్కటి కూడా చావదు. కానీ అంటే ఇప్పుడు మీరు చెప్పినవన్నీ చూస్తుంటే వ్యాధులన్నీ కూడా
ఇమీడియట్ గా వచ్చి చనిపోయేటట్టుగానే ఉన్నాయి కదా, మరి వీటన్నింటికి మనం ముందుగా ఏదైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా? ఇవన్నీ ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు మేడం. దానికి డీవార్మింగ్, ఇప్పుడు పారాసైట్స్ అనేవి వాటన్నిటికీ డీవార్మింగ్ డ్రగ్ టైమ్లీగా వేస్తే అవి రాకుండా ఉంటాయి. వీటన్నిటికీ వ్యాక్సిన్స్ ఉంటాయి. ఈ వ్యాక్సిన్స్ కూడా బిఫోర్ సీజన్, ఆన్సెట్ ఆఫ్ సీజన్కి ముందే వేస్తాం. ఇప్పుడు ఈటీ అనేది ఎప్పుడంటే వర్షాకాలం స్టార్టింగ్లో వస్తుంటుంది. అంటే మొలక గడ్డి వచ్చినప్పుడు, గడ్డి స్టార్టింగ్ మొలక అంటే అప్పుడే పెరుగుతున్నప్పుడు కనుక ఆ గడ్డిని తింటే వీటికి వస్తుంది. అందుకే వీటిని ఏమంటే ఏప్రిల్ మే మాసంలోనే ఈ వ్యాక్సిన్ చేస్తుంటాం. వర్షాకాలానికి ముందే ఈ వ్యాక్సిన్ చేస్తుంటాం అన్నమాట. సో అట్లా. నెక్స్ట్ ఇంకోటి యాంథ్రాక్స్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఇది జెనెటిక్ ఇంపార్టెన్స్ ఉన్న డిసీజెస్. ఈ యాంథ్రాక్స్ స్పోర్స్ అనేవి కూడా మట్టిలో ఉంటాయి. వీటిలో ఇవి తిన్నప్పుడు ఏమవుతుందంటే బాడీలోకి పోయినప్పుడు క్యాప్సూల్ ఫామ్ చేసుకుంటుంది. బయట ఉన్నంతసేపు ఏమన్నది, ఎప్పుడైతే బాడీలోకి వెళ్ళిందో ఆ టెంపరేచరు, ఆ ఎన్విరాన్మెంట్ వచ్చిందో క్యాప్సూల్ ఏర్పడి యాంథ్రాక్స్ స్ప్రెడ్ అయ్యి ఇది ఈ గొర్రెల నుంచి కానీ మేకల నుంచి కానీ పశువులు ఏ దాని నుంచి అయినా మనుషులకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది వచ్చినా కానీ 1-2 అవర్స్లో చనిపోయేటివి. ఇవి చాలా తొందరగా చనిపోతాయి. యాంథ్రాక్స్ కూడా చాలా డేంజరస్ డెడ్లీ డిసీజ్. వింటుంటాం. జెనెటిక్ ఇంపార్టెన్స్ ఉంటుంది వాటిని. అందుకే ఇలా చనిపోయింది అని సస్పెక్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా వాటిని పోస్ట్ మార్టం అంటే ఓపెన్ చేయరు. కార్కాస్ ఓపెన్ చేయకుండా లైమ్లో అంటే బాగా డీప్గా తీసేసి మట్టి తీసేసి అందులో లైమ్ వేసేసి పూర్తి చేయాలన్నమాట. సో అది ఇంకొకటి ఏంటంటే శాంపుల్స్ కూడా పెరిఫెరల్గా తీసుకుని టెస్ట్ చేస్తుంటారు. ఇంకొకటి ఏంటంటే దీనికి ఎండమిక్గా దీనికి యాంథ్రాక్స్ స్పోర్ వ్యాక్సిన్ ఉంది మేడం, అవైలబుల్గా ఉంది. ఎండమిక్ ఏరియాలు అంటే అంతటా ఉండదు, ఇది ఎక్కడో చోట ఉన్న దగ్గర వాటికి వ్యాక్సిన్ చేస్తుంటారు అనమాట. 3 కిలోమీటర్స్ రేడియస్లో ఒక్కసారి ఇక్కడ వచ్చిందంటే 3 కిలోమీటర్స్ రేడియస్లో వ్యాక్సిన్ చేస్తుంటారు. ఓకే. నెక్స్ట్ బ్రూసెల్లోసిస్. ఇది చాలా ప్రొడక్షన్కి చాలా చాలా ఇబ్బంది పెట్టే డిసీజెస్. దీనివల్ల ఏంటంటే మేజర్గా అబార్షన్స్ అవుతుంటాయి షీప్లో. 4th అంటే 5 months జెస్టేషన్ ఉంటుంది. లేట్ జెస్టేషన్లో అబార్షన్ 4th month 5th monthలో అలా అబార్షన్స్ అవుతుంటాయి అన్నమాట. దీని కూడా బ్రూసెల్లా వ్యాక్సిన్ ఉంది. దాన్ని కూడా వ్యాక్సిన్ చేసుకుంటే దీన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఓకే. ఏదైనా కూడా ముందుగానే గుర్తించవచ్చు. దీన్ని కూడా ముందుగానే గుర్తించి చేయాలి. రైట్. నెక్స్ట్ ఏం చెప్తున్నారు? స్లైడ్. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ రాట్. ఇప్పుడు వచ్చేది వర్షాకాలంలో ఈ ఫుడ్ రాట్ అనేది చాలా ప్రిడామినెంట్గా ఉంటుంది మేడం. ఎందుకంటే వాటర్లో తడిసినప్పుడు అక్కడ వైరస్, ఇది యాక్చువల్గా వైరస్ ఇక్కడ అంటే ఇక్కడ పాదాల దగ్గర ఉంటుంది, అది డెవలప్ అయిపోయి ఫుడ్ అంతా ఇట్లా పగిలిపోయి అందులో బ్యాక్టీరియా డెవలప్ అయిపోయి స్మెల్ వస్తుంటుంది బాగా. సో ఈ ఫుడ్ రాట్ డిసీజ్ని బాగా ఎక్కువ ఉన్న అంటే ఎండమిక్ ఏరియాలో బాగా ఎక్కువ వస్తుంది ఈ ఏరియాలో అనుకున్నట్లయితే దానికి సొల్యూషన్స్ ఉంటాయి. మామూలుగా ఫుడ్ బాత్ అనేది ఉంటుంది. ఫుడ్ బాత్లో రావడం కంటే ముందు ప్రతిరోజు ఒక 15 days మనం అందులో పెట్టేస్తే కనుక రాకుండా కాపాడుకోవచ్చు మనం. ఇంకొకటి వచ్చేసి టెటానస్, చాలా ఇంపార్టెంట్ డిసీజ్ ఇది కూడా. టెటానస్ కూడా వ్యాక్సిన్ ఉంది. టెటానస్ టాక్సైడ్ అనే వ్యాక్సిన్ ఉంది, దీన్ని కూడా చేసుకోవచ్చు. అయితే ఇవి వచ్చిన వెంటనే అంటే బాడీ స్టిఫ్ అయిపోతుంటుంది. అంటే లెగ్స్, మెడ అంతా ఒపిస్తోటోనస్ కండిషన్ అంటే మెడలన్నీ వంకర పోయి ఇట్లా గట్టిగా స్టిఫ్ అయిపోతాయి అన్నమాట, చనిపోతాయి. దీనికి మేజర్ కారణం ఏంటంటే వూండ్స్. ఎక్కడైనా సరే వూండ్స్ ఉన్నాయి, డీప్ వూండ్స్ ఉన్నాయి అంటే అక్కడ ఇది కూడా క్లాస్ట్రీడియం బ్యాక్టీరియాని, ఇది వచ్చేసి అక్కడ డెవలప్ అయిపోయి టాక్సిన్స్ అన్నీ రిలీజ్ అయిపోయి ఇట్లా గట్టిగా స్టిఫ్ అయిపోతుంటుంది అనమాట. ఇది ఒక రకమైన డిసీజ్. తర్వాత లెప్టోస్పైరా. నెక్స్ట్ వచ్చేసి లెప్టోస్పైరా అనేది ఇది కూడా అబార్షన్స్ అవుతుంటాయి. అంటే ప్రియర్ టు డెలివరీ అని ముందే అబార్షన్ అవుతుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ డిసీజ్లో షీప్స్ వచ్చేసి బ్లడ్ యూరిన్ అనేది పాస్ చేస్తుంటుంది. బ్లడ్ కలర్ యూరిన్ వచ్చేస్తుంటుంది. ఇంకొకటి ఎనీమియా డెవలప్ అవుతుంటుంది. ప్రొడక్టివ్ లాస్ ఉంటుంది మేడం ఇందులో మేజర్గా. ఫీటస్ పోతుంటాయి, క్రాప్ అంతా లాస్ అయిపోతుంటుంది. వీటికి యాక్చువల్గా ట్రీట్మెంట్ ఉంది. లెప్టోస్పైరోసిస్ వచ్చినామంటే వాటికి యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తే సెట్ అవుతుంటుంది. కానీ వెంటనే మనం గుర్తించాలి. 1-2 అయిందంటే ఏదైనా మేడం షీప్లో కానీ గోట్లో కానీ ఒక్కదానికి అయిందంటే ఫ్లాక్ మొత్తం చేయడం కరెక్ట్ మెథడ్. యాక్చువల్గా అది వస్తుందో రాదో తెలియదు కానీ వచ్చే ఛాన్సెస్ 100% ఉంటుంది. ఎందుకంటే అన్ని దగ్గరలోనే ఉంటాయి కాబట్టి దగ్గర కంటామినేషన్ అనేది డెఫినెట్గా ఉంటుంది. ఇన్ఫెక్షియస్ డిసీజ్ అయితే అన్నిటికి వచ్చేస్తుంది. కానీ ముందు జాగ్రత్తగా దేనికి అది వ్యాక్సిన్ తీసుకోవడం ఖచ్చితంగా ఇవేవి మన దగ్గరికి రాకుండా ఉంటాయి.
రైట్, నెక్స్ట్ వన్ ఏం చెప్తున్నారు? నెక్స్ట్ జోన్స్ డిసీజ్ అనేది ఉంటుంది. ఈ జోన్స్ డిసీజ్లో ఏమంటే ఇంటెస్టైన్స్ మొత్తం చెడిపోతుంది, అంటే అది మొత్తం నాడ్యూల్స్ అనమాట. ఇంటెస్టైన్లో మైకోబ్యాక్టీరియం పారాట్యూబర్కులోసిస్ అనే బ్యాక్టీరియా లోపలికి వెళ్ళేసి ఏం చేస్తుందంటే ఒక్కొక్క దాని దగ్గర ఒకటి ఇట్లా పట్టేసి, అంటే ఇంటెస్టైన్లో మనకేమంటే బైల్ జ్యూస్ కానీ ఇవి ఇంటెస్టైనల్ జ్యూసెస్ వస్తాయి కదా, అవి రాకుండా చేసేస్తాయి కంప్లీట్గా. అబ్జార్ప్షన్ అనేది జరగదు ఇంకా, అంటే డైజెషన్ అయిన ఏ ఫుడ్ కూడా అబ్జర్వ్ కాకుండా అది చేస్తుంటుంది. సో దానివల్ల ఏంటంటే వీక్ అయిపోతుంది మొత్తం, అంటే బాగా బక్కగా చిక్కిపోయి ఉండడము, కంప్లీట్ డయేరియా ఉంటుంది. ఒక 3 months 4 months కంప్లీట్గా డయేరియా అట్లే పాస్ అవుతూ ఉంటుంది. సో దాన్ని అట్లా గుర్తించాలన్నమాట. ఇది చాలా లేట్గా గుర్తించే మాత్రం చాలా కష్టం ఇది ట్రీట్ చేయడం. అంటే జంతువులు బక్కగా అవుతున్నాయి అన్నప్పుడు మనం వెంటనే వాటిని గుర్తించాలి. ఎందుకు అవుతుంది, ఎందుకనేది ఏం ప్రాబ్లం, ఎక్కువ రోజులు ఉందంటే ఖచ్చితంగా దాన్ని మనం సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు వెటర్నరీ డాక్టర్ని సంప్రదించాలంటే విలేజ్కి తగ్గట్టుగా ఉంటారా, లేకపోతే ఇంకో ప్రాంతానికి వెళ్ళాల్సి వస్తుందా? విలేజ్కి అయితే ఉండవు మేడం. ఇప్పుడు మండల హెడ్ క్వార్టర్ లేదంటే 5000 పాపులేషన్ ఉన్న దగ్గర ఒక కంప్లీట్గా ప్రైమరీ వెటనరీ సెంటర్ అని ఉంటుంది. తర్వాత సబ్ సెంటర్స్ ఉంటాయి. సబ్ సెంటర్స్ కొన్ని అంటే 4-5 విలేజెస్కు కలిపి, అంటే పాపులేషన్ బట్టి, యానిమల్ పాపులేషన్ బట్టి ఇస్తుంటారు. ఎటు చూసినా ఒక నియర్ బై ఉంటుంది, అంటే 5-6 కిలోమీటర్ రేడియస్లోనే ఏదో ఒక వెటనరీ సెంటర్ ఉంటుంది డెఫినెట్. అండ్ మొబైల్ వ్యాన్స్ కూడా స్టార్ట్ చేశారు కదా, వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి ఉంటే కూడా పిలిచినా కూడా వచ్చి చేస్తారు మేడం. ఓకే, అంటే అది బాగా ఎమర్జెన్సీ టైంలో. ఓకే, తర్వాత ఏం చెప్తున్నారు? నెక్స్ట్ వచ్చేసి మన వైరస్. ఇప్పుడు ఏమంటే మనం వైరస్ అంటే బ్యాక్టీరియా ఒకటి చెప్పుకున్నాము, పారాసైట్స్ ఒకటి చెప్పుకున్నాము. నెక్స్ట్ వైరస్ల వల్ల కూడా కొన్ని డిసీజెస్ వస్తాయి అనమాట. ఇందులో పీపీఆర్ అనేది వెరీ వెరీ డేంజరస్ డిసీజ్. ఇందులో ఎక్కువ పిల్లలకు వస్తుంటుంది మేడం. 4 to 6 months ఏజ్ ఉన్న వాటికి పిల్లలకు వస్తుంది బాగా. ఇది ఇంకోటి బాగా ఏపుగా పెరిగిన పిల్లలకే వస్తుంటుంది. ఏదైతే ఎక్కువ బాగా ఉంటుందో దానికే ఎక్కువ వస్తుంటుంది. ఇందులో బాగా వచ్చేసి ఏమంటే షూటింగ్ డయేరియా ఉంటుంది ఇందులో కూడా. ఇంకోటి ఏంటంటే వెసికిల్స్ ఉంటాయి ఇక్కడ బాగా, అంటే నోరంతా చెడిపోతుంటుంది. అట్లా కారిపోయి వెసికిల్స్ వచ్చేసి పగిలిపోయి అసలు మౌతంతా నొప్పిగా ఉండి అసలు ఏం తినలేని స్టేజ్కి వెళ్ళిపోతాయి. ఆ డిసీజ్లో మేజర్గా ఏంటంటే న్యూట్రిషన్ మనం బ్యాలెన్స్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ ఉంటుంది అనమాట. అందులో రాగి జావ కలిపి కొన్నిసార్లు అట్లా జావాలు లాగా కలిపి తాపుతుంటారు రైతులు, గ్లూకోజ్ పౌడర్ వేసి అట్లా. ఎందుకంటే కొద్ది రోజులు ట్రీట్మెంట్ చేసేందుకే కనీసం వైరల్ డిసీజ్ దగ్గరికి కనీసం 1 week to 10 days పడతాయి. అప్పటిదాకా ఏదో ఒక న్యూట్రిషన్ సెలైన్లు పెట్టడం అట్లా చేసుకుంటూ చాలా జాగ్రత్తగా చేసుకుంటుంది. కాకపోతే దీనికి వ్యాక్సిన్ ఉంది, పీపీఆర్ వ్యాక్సిన్ ఉంది. దీన్ని చేసుకుంటే కూడా 100% రాదు పీపీఆర్. అంటే వచ్చిన తర్వాత వేసుకుంటే వ్యాక్సిన్ వల్ల యూజ్ ఏమైనా ఉంటుందో, తొందరగా తగ్గే ఛాన్సెస్? వచ్చినాక మాత్రం ఏ రాదు మేడం, ఎందుకంటే టెంపరేచర్ రైజ్ అవుతుంది, చేయనీకి రాదు. ఖచ్చితంగా తగ్గినాక చేసేదే ఉంటుంది. ఇంకొకటి షీప్ పాక్స్ అనేది ఉంటుంది. షీప్ పాక్స్ అనేది మనకు సేమ్ పాక్స్ లాగా మనకు అమ్మవారు అంటాం కదా, అట్లనే గొర్రెల మేకలలో కూడా అమ్మవారు రోగం వస్తుంటుంది. అది ఎక్కువ సమ్మర్లో వస్తుంటుంది. సమ్మర్కి ముందు ఏప్రిల్ మే మాసాలలో మనం ఇంకొకటి నవంబర్లో వేస్తుంటాం అన్నమాట. ఈ వ్యాక్సిన్కి ఇంకొకటి ఏంటంటే ఒక్కసారి వేస్తే 3 years వరకు ఇమ్యూనిటీ ఉంటుంది మేడం. అన్నేమో 1 year ఇమ్యూనిటీ ఉంటుంది. షీప్ పాక్స్ వచ్చేసి 3 years ఇమ్యూనిటీ ఉంటుంది. సో వేసుకుంటే మాత్రం రాదు, వస్తే మాత్రం చాలా ఇబ్బంది. ఇది కూడా సేమ్, అంటే హై టెంపరేచర్ ఉంటుంది, అసలు ఏం తినవు, ఒళ్ళంతా పొక్కులు వస్తుంటాయి, కొన్నిసార్లు బ్లీడింగ్ కూడా అయితే నాడ్యూల్స్ ఏర్పడి. అంటే అది ఎలా వస్తుందంటారు? వైరస్ మేడం, క్యాప్రి పాక్స్ వైరస్ అని ఉంటుంది. జస్ట్ కంటామినేట్ మన ఇన్ఫెక్షియస్ ఎయిర్ బార్న్ ఇన్ఫెక్షన్ అది, కాక్సిడియోసిస్. ఇవి సేమ్, ఇది కూడా దీనివల్ల కూడా డయేరియా ఫామ్ అవుతుంటుంది మేడం, ఎక్కువ డయేరియా వస్తుంటుంది. అవి కూడా న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్ అనేది జరగదు, బాగా వీక్ అయిపోతుంటాయి ఇందులో కూడా. దీన్ని కూడా డీవార్మింగ్ చేసుకోవచ్చు. అంటే ఈ లెక్కన గొర్రెలు పశువులను చూసుకుంటే అసలు ఎన్ని వ్యాక్సిన్స్ వేసుకోవాలంటారు? ఎక్కువ వచ్చేసి మేడం డీవార్మింగ్ అనేది మేజర్ 4 monthsకి ఒకసారి చేస్తుంటారు. అది 50% డిసీజెస్ రాకుండా చేస్తారు ఫస్ట్. ఇంకొకటి ఏంటంటే ఇందులో వ్యాక్సినేషన్కి వచ్చేసరికి మేజర్గా పీపీఆర్ ఒకటి, ఈటీ ఒకటి, ఎంటరోటాక్సిమీ అని చెప్పాం కదా, ఎంటరోటాక్సిమీ ఒకటి, పీపీఆర్ ఒకటి, ఎఫ్ఎంటీ ఒకటి, షీప్ పాక్స్ ఒకటి, ఇట్లా 5 డిసీజెస్ మేజర్గా ఉంటాయి. వీటికి వేసుకుంటే కనుక దాదాపు రాకుండా ఉంటుంది. ఓకే, అంటే ఇయర్ మొత్తంలో ఎన్నిసార్లు వాటికి ఎన్ని వ్యాక్సిన్స్ వేయాలి? మొత్తం 5 vaccines మినిమం ఉంటాయి మేడం, గవర్నమెంట్ సప్లై చేసేది. ఇంకా బ్లూ టంగ్ అనేది మనం సప్లై లేదు కానీ బయట దొరుకుతుంది, వాటి చేస్తాం. ఇది లివర్ అయిపోయింది.
ఓకే. అంటే ఈ వ్యాక్సిన్స్ వేసేటప్పుడు కూడా గవర్నమెంట్ నుంచి మనకి ఏమైనా మెసేజ్ అట్లా వస్తుందా? వస్తుంది లేకపోతే రైతులు ఇది తెలుసుకొని వెళ్ళి వేయించుకోవడం బెటరా? లేదు మేడం, ఖచ్చితంగా రైతులు అయితే వాళ్ళకి తెలుసు, అంటే ఇంచుమించుగా అందరికీ ఇయర్స్ టుగెదర్ చేస్తున్నారు గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాబట్టి తెలుస్తాయి. ఎట్ ద సేమ్ టైం బాగా విస్తృతంగా ప్రచారం చేస్తారు. అంటే స్టేట్ లెవెల్లో న్యూస్ పేపర్స్ కానీ టీవీలో కానీ అట్లా చేయడం, విలేజ్లలో కూడా చాటింపు చేస్తారు. ప్రతి ఊరు సర్పంచ్కి ఎంపీటీసీ లెవెల్లో చెప్తారు మేడం. ఖచ్చితంగా ఊర్లో చాటింపు చేసి, అంటే రేపు వస్తున్నామంటే ఈరోజు చాటింపు చేసి రేపు వెళ్తారనమాట. ప్రతి ఊరికి ఖచ్చితంగా మెసేజ్ ఇస్తారు. దాంతోపాటు ఆ మండల్ హెడ్ క్వార్టర్ డాక్టర్ కూడా షెడ్యూల్ ఇస్తారు. అంటే ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ మోడ్లో నడుస్తుంది, ఈ డేట్ రోజు పలానా విలేజ్ ఉంటుందని ముందుగా చెప్తాడు. ఎట్ ద సేమ్ టైం ఆ వెళ్ళే ముందు రోజు కూడా వాళ్ళకి చెప్తారనమాట. ఇంకొకటి ఏంటంటే రైతులు కూడా పరిచయాలు ఉంటాయి, ప్రతి ఊర్లో కూడా రైతులు వాళ్ళు కూడా అడుగుతుంటారు. వీళ్ళు డాక్టర్ కూడా ఆ ఊరు పెద్ద, అంటే షెపర్డ్, అంటే మనకు సొసైటీస్ ఉన్నాయి, ప్రైమరీ షీప్ బ్రీడర్స్ కోఆపరేటివ్ సొసైటీస్ అని ఉన్నాయి. ప్రతి ఊరికి ఒక సొసైటీ ఉంది ఇప్పుడు. ఆ సొసైటీ ప్రెసిడెంట్ కూడా చెప్తారనమాట వ్యాక్సినేషన్. సో వాళ్ళు ఫర్దర్గా వాళ్ళందరూ చెప్పుకుంటుంటారు, షెపర్డ్స్ అందరు కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఏదైనా కూడా రైతులు అంటే గొర్రెల్ని కానీ మేకల్ని కానీ పెంచుకోవాలి, వాటిని సంరక్షించాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోవాలి మేడం. ఓకే. సో వీళ్ళకి తెలియని వాళ్ళకి ఏదైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటే ఏమైనా ఉంటాయా తెలుసుకోవడానికి? కన్సల్ట్ అవుతుంటారు మేడం, వస్తుంటారు, హాస్పిటల్కి వస్తుంటారు. ఇలా నేను ఫామ్ స్టార్ట్ చేసుకోవాలా, ఎట్లాంటివని ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవాలని చెప్తే వాళ్ళకి ఒక షెడ్యూల్ ఇస్తాము. ఇట్లా మనం వ్యాక్సినేషన్ షెడ్యూల్, డివార్మింగ్ షెడ్యూల్ మస్ట్కి ఇస్తాము వాళ్ళకు. తర్వాత ఫాడర్ డెవలప్మెంట్లో కూడా మేము సజెస్ట్ చేస్తుంటాం ఏ వెరైటీస్ మనం పెంచుకోవాలా, దాన్ని పెంచిన గడ్డిని ఒకవేళ ఈ రైనీ సీజన్లో ఎక్కువ వస్తుంది గడ్డి వచ్చినప్పుడు దాన్ని ఎట్లా కన్వర్ట్ చేసుకొని దాచిపెట్టుకోవాలా, సైలేజ్ కానీ హే మేకింగ్ కానీ చేసుకొని దాన్ని అంటే న్యూట్రియంట్ వాల్యూ పోకుండా కాపాడుకునే మెథడ్స్ ఎట్లున్నాయని చెప్తుంటాం. ఓకే. ఒకసారి దాణా విషయం గురించి తెలియజేస్తారా? దానా వచ్చేసి మేజర్గా అంటే మామూలుగా మేనేజ్మెంట్ అంటే మెయింటెనెన్స్ రేషియో అనేది ఒకటి ఉంటుంది, ప్రొడక్టివ్ రేషియో అనేది ఒకటి ఉంటుంది. అయితే మెయింటెనెన్స్లో మామూలుగా ఇచ్చే గడ్డి అంటే అంటే బయట తిరిగి వచ్చి మేపే వాటికి ఏం అక్కర్లేదు. మిల్కింగ్లో ఉన్నా కానీ లేదంటే ప్రెగ్నెన్సీలో ఉన్నా కానీ అడిషనల్గా దాన్ని ఇవ్వాల్సి వస్తుంది మేడం. ప్రతి దానికి ఒక 200 నుంచి 300 గ్రామ్స్ దానా పర్ డే ఎక్స్ట్రాగా ఇవ్వాల్సి వస్తుంది. ఓకే. అంటే టైం టు టైం కూడా మెయింటైన్ చేయాలేమో? టైం టు టైం కూడా మెయింటైన్ చేయాలి. అంటే కొంతమంది ఎక్కువ మాంసం ఉన్న గొర్రెల్ని కానీ మేకల్ని కానీ పెంచుకుంటూ ఉంటారు కదా, వాటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే వాటికి దానా సపరేట్గా ఏమైనా ఎక్స్ట్రా ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది మేడం. ఎందుకంటే మాంసం కోసం పెంచే వాటివి ఇంకోటి ర్యామ్స్ ఉంటాయి, ఇప్పుడు మనం మేలు ఉంటాయి పొట్టేళ్ల పెంపకంలో. పొట్టేళ్ల పెంపకంలో కూడా మనం దానా ఇస్తే తొందరగా వేపుగా పెరిగే అవకాశం ఉంటుంది. దాన్ని బాడీ వెయిట్లో 10% ఆఫ్ ది బాడీ వెయిట్కి మనం ఫీడ్ మొత్తాన్ని ఫార్మేట్ చేసి అందులో దానికి ఎంత అవసరం అవుతుంది అనేది, ఇప్పుడు ఒక 10 కేజీలు ఉందంటే 1 కేజీ దానా వరకు పెట్టుకుంటుంది. రైట్. ఫస్ట్ కాల్ చూద్దాం, లైన్లో ఉన్నారు. హలో. హలో, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అనంతపురం అండి. చెప్పండి, మీ డౌట్ ఏంటి అడగండి. డౌట్ ఏం కాదండి, డాక్టర్ గారితో మాట్లాడాలండి. చెప్పండి సార్. డాక్టర్ గారు చెప్పండి సార్. ఇప్పుడు గొర్రెలు పెంచుకుంటారు కదండి మామూలుగా ఫామ్ పెట్టి. అవును. దానివల్ల చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది, అంటే మామూలుగా వ్యక్తులు కానీ చదువుకున్న వాళ్ళకి కానీ. అదే ఫీల్డ్ లో మామూలుగా పల్లెల్లో పెంచుకునే వాళ్ళకి చాలా ఖర్చు తక్కువ ఉంటుంది కదా. అవును. దాని వేరియేషన్ మనం మనుషులు లేకుండా ఎలా పెంచుకోగలము తక్కువ ఖర్చుతో, అలాగే దానికి వచ్చే వ్యాధులు రాకుండా ఎలా నివారించుకోవచ్చు? ఓకే సార్. యాక్చువల్గా ఏంటంటే 120 నుంచి 120 నుంచి 150 గొర్రెల వరకు ఒక మనిషి సరిపోతారు సార్ పెంచుకోవడానికి. హలో. 120 to 150 షీప్కి ఒకరు సరిపోతారు. అయితే ఇప్పుడున్న ఫామ్ మెకనైజేషన్లో ఫ్రీ ల్యాండ్స్ అనేవి పెద్దగా ఉండట్లేవు. సో దానికోసమని సెమీ ఇంటెన్సివ్ సిస్టమ్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. ఎక్కువ అంటే మామూలుగా ఎక్స్టెన్సివ్గా బయట తిప్పి మేపితే కనుక ఎవ్రీ 5 గొర్రెలకు 1 హెక్టార్ భూమి ఉండాలి, అంటే 2.5 ఎకరాల భూమి ఉంటే తిప్పి మేపే పద్ధతిలో వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు అట్లాంటి భూములన్నీ లేవు కాబట్టి ఇంటెన్సివ్ సిస్టమ్ సెమీ ఇంటెన్సివ్ సిస్టమ్కి వెళ్తున్నారు కాబట్టి ఈజీగా ఉంటుంది. ఈ ఇంటెన్సివ్ సెమీ ఇంటెన్సివ్లో
ప్రతి 2 ఎకరాల భూమి ఉన్నా కానీ మినిమం 50 షీప్ అట్లా పెంచుకునే అవకాశం ఉంటుంది. ఓకే. అంటే సాధారణంగా ఒక రైతు ఎన్ని గొర్రెల వరకు మేపవచ్చు అంటారు? ఇప్పుడు 1 to 150 అన్నారు కదా, 150 గొర్రెలకి ఒక రైతు సరిపోతుంటుంది. ఇప్పుడు వాటన్నిటిని సంరక్షించాలి కదా. ఇప్పుడు అవి మేపడానికి పోయినప్పుడు కానీ అవి ఎట్టిపోతాయో తెలియదు, మన గొర్రెనా తెలియదు కదా, అది ఎలా చూసుకోవాలంటారు? గుర్తుపడతారు మేడం వాళ్ళు రైతులు చాలా, అంటే ఎన్ని షీప్లో కలిసి వాళ్ళు గుర్తుపడుతుంటారు. అట్లా ఏం లేదు, వాళ్ళ గొర్రెని వాళ్ళు గుర్తుపడతారు, షూర్గా గుర్తుపడతారు. ఇప్పుడు గొర్రెల సంఖ్యని బట్టి కూడా మనకి లాభం ఉంటుందా? 100% మేడం. ఓకే. అంటే ఇప్పుడు 150 పెంచుకున్నారు అనుకోండి, ఏంటి వాళ్ళకి యూజ్? అంటే మనం 150 షీప్ పెంచుకుంటే దాని తగ్గట్టు మనకు ప్రొడక్షన్ వస్తుంటుంది మేడం. ఇప్పుడు ఫీమేల్ 150 ఉన్నాయి అనుకోండి, ఒక 10 to 20% మోర్టాలిటీ తీసుకున్నాం, 10% మోర్టాలిటీ గ్యారంటీ ఉంటుంది. అంటే ఏడాదికి 2 ఇయర్స్కి 3 ఈతలు ఈనుతుంది అనమాట. అంటే 100 అనుకున్నా కానీ 300 ల్యాంప్స్ వస్తాయి అమ్ముకోవడానికి. 300 ఇంటూ మనం మామూలుగా అప్రాక్సిమేట్గా 7,000 వేసుకున్నా కానీ 2,10,000 వాళ్ళకి వస్తుంటుంది. కానీ 10-15 పెంచుకుంటే మాత్రం దాంతో యూజ్ మినిమం 50 ఉండాలి మేడం. మినిమం 50 ఉంటే వర్కౌట్ అవుతుంది. ఓకే. అంటే ఇప్పుడు ఏ రైతైనా కూడా దీని పోషణ చేపట్టాలి అంటే కనుక ఒక 50 వరకు ఖచ్చితంగా తీసుకోవాలి మేడం. అట్లయితేనే వాళ్ళకు అంటే పెంచుతూ అది అవుతుంటుంది అనమాట. 20-10 అనుకోండి, అంత వర్కౌట్ కాదు వాళ్ళు. ఓకే. ఒక గొర్రెకి సాధారణంగా అసలు రోజుకి ఎంతవరకు దానా ఇవ్వచ్చు మనం? 200 grams వరకు ఇవ్వచ్చు. 200 grams అంటే అపార్ట్ ఫ్రమ్ మనం పచ్చి మేత వేస్తుంటాం, ఎండు మేత కలిపి వేస్తుంటాం కదా ఫీడ్ ఫార్ములేషన్, అది కాకుండా ఎక్స్ట్రాగా 200 grams వరకు ఇచ్చుకోవచ్చు. మినరల్స్, వైటమిన్స్, అంటే మినరల్ మిక్చర్ అనేది దొరుకుతుంది. మినరల్ మిక్చర్ వచ్చేసి మనం 50 grams వరకు వేయచ్చు. అందులోనే దానాలోనే కలిపేసేసి సూక్ష్మ పోషకాల లోపాలు కూడా రాకుండా కాపాడుకోవచ్చు. ఓకే. అయితే ఈ వ్యాక్సినేషన్ టైంలో మాత్రమే మీరు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే రైతులు వాటిని తీసుకెళ్ళడం కాకుండా మనం సాధారణంగా కూడా తీసుకెళ్ళి హెల్త్ చెకప్ లాంటిది చేయించవచ్చు. ఇప్పుడు మనం మనుషులం ఎలాగైతే మాస్టర్ చెకప్ అని హెల్త్ చెకప్ కొని చేయించుకుంటాం కదా, సో వాటికి కూడా ముందుగానే ఏదైనా హెల్త్ చెకప్ చేయించుకుంటే వాటికి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని మనకి ఏమైనా తెలుస్తుందా? మంచి క్వశ్చన్ మేడం. యాక్చువల్గా కొంతమంది ఎలైట్ ఫార్మర్స్ చేస్తుంటారు ఈ పని. అంటే ఇంటెన్సివ్ ఫామ్లో కొంత ఎడ్యుకేషన్ ఉన్న పర్సన్స్ చేస్తుంటారు, పిలిచి అడుగుతుంటారు, లేదు డాక్టర్ గారు ఇట్లా మేము పెంచుకుంటున్నాము. ఖచ్చితంగా వాళ్ళు ఎంత ప్రిసైజ్గా ఉంటారంటే వెయిట్ వస్తలేదు అంటే 3rd month ఇంత రావాలా, వెయిట్ వస్తలేదు, ఎందుకు వస్తలేదు, 5th monthకి ఇంత రావాలా, వస్తలేదు. ఈవెన్ ఫీడ్ అనాలిసిస్ కూడా చేపిస్తారు. అంటే వాళ్ళ సాయిల్లో అందరు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ నేపియర్ గ్రాస్ ఉందనుకోండి, మీ పొలంలో వాళ్ళ పొలంలో అంత సేమ్ సీడ్ అయినా కానీ క్వాలిటీ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే సాయిల్లో ఉన్న పోషకాలను బట్టి గ్రాస్ పెరుగుతుంది, డెఫినెట్గా కొంత క్వాలిటీలో డిఫరెన్స్ ఉంటుంది. సో ఫీడ్ అనాలిసిస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎంత పెడుతున్నాం అనేది చూస్తారు తప్ప క్వాంటిటివ్ అనాలిసిస్ చేస్తారు, క్వాలిటేటివ్ అనాలిసిస్ చేయరు. ఖచ్చితంగా అందులో ఎన్ని ఉన్నాయి, న్యూట్రియంట్స్ ఎంత ఉన్నది అనేది చేస్తారు ల్యాబ్లో. మన రాజేంద్ర నగర్ కాలేజీలో కూడా చేస్తుంటారు. మనం పోయి వాటర్ టెస్ట్ కూడా చేయించుకోవాలి. యాక్చువల్గా ఎంతవరకు తీసుకుంటాం, ఏది అంటే ఏమన్నా అబ్నార్మాలిటీ ఉందా వాటర్లో అనేసి అట్లా. ఓకే. అయితే ఈ గొర్రె పిల్లల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటి ఎదుగుదల విషయాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఓకే. గొర్రె పిల్లలు వచ్చేసి మేజర్గా మేడం అక్టోబర్ నవంబర్ మాసాల్లో ఎక్కువ పుడుతుంటాయి. వాటి అక్టోబర్ నవంబర్ తర్వాత చలి ఎక్కువ వస్తుంటుంది, వాటికి న్యూమోనియా డెవలప్ అయ్యి చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వాటికి మేజర్గా వచ్చేసి గొర్రె పిల్లలు ఫస్ట్ చలి నుంచి కాపాడుకోవాలి ఎక్కువ, ఎందుకంటే బాగా అక్టోబర్ నవంబర్ మాసాల్లోనే ఇంత ఉంటాయి ప్రిఫరబుల్గా. ఇంకొన్నేమో ఏప్రిల్ మేలో కూడా ఇంత ఉంటాయి అన్నమాట. ఏప్రిల్ మేలో కంటే కూడా సెప్టెంబర్ అక్టోబర్ ఈయన వాటికి ఎక్కువ ప్రొడక్షన్ బాగుంటుంది వాటిని సరిగ్గా సంరక్షిస్తే. సో చలిగాలం నుంచి కాపాడుకుంటుండాలి. ఇంకోటి వ్యాక్సినేషన్స్ కంపల్సరీ. స్టార్టింగ్ ఎఫెక్ట్ అయ్యేది పీపీఆర్తో ఎఫెక్ట్ అవుతుంటాయి షీప్స్. 3 to 4 months కిడ్స్కి వెళ్ళి వస్తుంటుంది అనమాట. వాటికి వ్యాక్సినేషన్ డీవార్మింగ్ కంపల్సరీ వేసుకుంటూ ఎన్విరాన్మెంట్ అడ్వర్స్ ఎన్విరాన్మెంట్ నుంచి కాపాడుకుంటుంటే చలి నుంచి కానీ ఎండ నుంచి ఎక్స్ట్రీమ్స్ ఏవైనా పిల్లలకు మంచిది కదా మేడం. ఎక్కువ చలి కానీ ఎక్కువ ఎండ కానీ తగలకుండా, ఎక్కువ ఎండాకాలంలో కొంచెం ఎండ తీవ్రత తగ్గేటట్టుగా షెడ్లలో పెట్టడము, లేదంటే చెట్టు నీడను పెట్టడము అట్లా చేస్తున్నారు. చలి నుంచి అయితే కనుక చలిగాలం నుంచి కాపాడనీకే షెడ్స్ 4 వైపులా కొంచెం గోనె సంచులు అట్లా కట్టేసి కాపాడుతుంటారు రైతులు.
అట్లా చర్యలు వర్షానికి కూడా తడవకుండా తడవకుండా. జాగ్రత్త తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మనం మట్టి నాకుతుంటాయి ఎక్కువ మనం పోయినప్పుడు పిల్లలు మనం అంటే వీళ్ళు వదిలేసి షెడ్లలో వదిలేసి వెళ్ళిపోతారు, పెద్ద గొర్రెలు తీసుకొని పోతుంటారు, వచ్చేలోపల మట్టి నాకేసి కూడా చనిపోతుంటాయి అన్నమాట. సో అట్లా కూడా కేర్ తీసుకోవాలి మట్టి నాకకుండా. సో సేమ్ గొర్రెల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో గొర్రె పిల్లల విషయంలో కూడా సేమ్ జాగ్రత్తలు తీసుకోవాల్సింది. వ్యాక్సిన్స్ అన్ని కూడా ఫస్ట్ నుంచి కూడా బాగా చేయించాల్సిందే. ఓకే, మీరు చెప్పిన ఇన్ని వ్యాధుల్లో గొర్రెలకు అసలు ఏ వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి అంటారు? దాదాపు అన్ని వ్యాధులు ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఇంపార్టెంటే మేడం, ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు అంటే చాలా ఇంపార్టెంట్ ప్రియారిటీగా చెప్పినవి ఇవన్నీ. యాక్చువల్గా చెప్పాలంటే షీప్స్ ఆర్ లివింగ్ మ్యూజియం ఫర్ పారాసైట్స్ అంటారు. అన్ని పారాసైట్స్ ఉంటాయి, చాలా ప్రోన్ ఉంటాయి మేడం డిసీజెస్. అందుకే షీప్ ఫార్మింగ్లో ఎక్కువ భయపడేది రోగాలకి. ఇంకా అదర్ దెన్ దట్ ఒకవేళ రోగాలు ఈ సంవత్సరం సరిగ్గా వాళ్ళకి ఏం ఇబ్బంది పెట్టలేదంటే మంచి లాభాల్లో ఉంటారు. ఓకే, సో ఖచ్చితంగా స్పేస్ కూడా 150 షీప్స్ని పెంచుకోవాలంటే కూడా స్పేస్ కూడా అంతే మేడం. సింపుల్ ఫీమేల్కి అయితే 1 స్క్వేర్ మీటర్ లెక్క స్పేస్ ఇవ్వాలా, మేల్స్కి అయితే 3 to 3.5 మీటర్స్ స్పేస్ ఇవ్వాలా. అంటే 1-2 acres సరిపోతుందా వాళ్ళు మొత్తం? 50 షీప్కి అయితే సెమీ ఇంటెన్స్లో అయితే 2 acres సరిపోతుంది మేడం. ఓకే, సరిపోతుంది. ఓకే, ఇంకా గొర్రె పిల్లల సంరక్షణ కానీ ఆరోగ్యం విషయంలో కానీ ప్రేక్షకులకు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా రైతు సోదరులకి? మేజర్గా వచ్చేసి మేడం అంటే నేను చూసినది అంటే ఏదో బుక్ అంటే చదివింది కాకుండా ఇంకోటి ప్రాక్టికల్గా చూసింది ఏంటంటే చాలామంది యువత చాలా బాగుంటుంది ఇట్లా గొర్రె పిల్లల పెంపకం డైరీ కానీ అనగానే పోయి టక్మని తెచ్చేసుకొని తర్వాత బాధపడుతున్నారు. యాక్చువల్గా అది తప్పు. ఫస్ట్ ఎన్విరాన్మెంట్ అనేది దానికి కావాల్సింది ఏందో ఫస్ట్ చూడాలి. ఫీడ్ అండ్ ఫాడర్ చాలా ఇంపార్టెంట్. ఫాడర్ డెవలప్మెంట్ చేయాలి ఫస్ట్. ఫాడర్ డెవలప్మెంట్ తర్వాత షెడ్ కన్స్ట్రక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. షెడ్ కన్స్ట్రక్షన్లో కూడా కొంతమంది ఏంటంటే మళ్ళీ ఇది కూడా తప్పు చేస్తారు. పెద్ద షెడ్ అంటే పర్మనెంట్ స్ట్రక్చర్ ఫస్ట్ పెద్దగా వేసేస్తుంటారు, తీసుకుంటారు. అది కూడా తప్పే. కొన్నిసార్లు ఏమంటే కొంచెం వాళ్ళు అంటే ప్రాక్టీస్లో ఇబ్బందులు వచ్చేసరికి వదిలేస్తారు, చూడరు. యాక్చువల్గా దాన్ని మొత్తం ఎండ్ వరకు చూస్తే వాళ్ళకి ఏముందనేది తెలుస్తుంది. 1-2 సార్లకి ఎక్కువ ఇన్ని డిసీజులు ఉన్నాయి. అట్లా డిసీజ్లో ఒకసారి ఎఫెక్ట్ అయింది. ఒక ఎగ్జాంపుల్ పీపీఆర్ కాగానే అంత ఫ్లాక్ అంతా పోతుంది, సగం ఫ్లాక్ పోతుంది, భయపడి వదిలేస్తారు. అప్పుడు షెడ్ కన్స్ట్రక్షన్ మీద పెట్టిందంతా కూడా డబ్బులు వేస్ట్ అయిపోతాయి. స్టార్టింగ్ ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న మెటీరియల్ ఏది వుడ్తో కానీ లేకపోతే కమ్మలతో కానీ ఏదో ఒక చిన్న షెడ్ లాగా స్టార్ట్ చేయాలి ఫస్ట్. ఎక్కువ ప్రొడక్షన్ మీద అంటే ఫాడర్ మీద ఇన్వెస్ట్ చేయాలా, గొర్రెల మీద ఇన్వెస్ట్ చేయాలి ఫస్ట్. ఇన్వెస్ట్ చేసి ఫస్ట్ ఫాడర్ రైజ్ చేసినాక సఫిషియెంట్గా మనం ఫార్ములా కరెక్ట్గా మనం సెట్ చేసుకున్నామా, ఎంత న్యూట్రియంట్స్ కావాలి, లూసన్ కానీ ఎడ్జ్ లూసన్ కానీ ఎంత క్వాంటిటీలో పెంచాలో పెంచినామా లేదా అనేది చూసుకొని అప్పుడు ఎన్ని దేవాలనేది అప్పుడు డిసైడ్ అయ్యి తెచ్చుకోవాలి. చూసుకున్నాక అన్నీ సెట్ చేశాకనే లాస్ట్కి తెచ్చేది గొర్రెలు అన్నమాట. ఫస్టే గొర్రెలు తెస్తుంటారు చాలామంది రైతులు, దానివల్ల చాలా ఇబ్బందులు పడతారు, మేపనికి అక్కడిక్కడ తెస్తుంటారు. ఇంకొకటి ఏంటంటే డిఫరెంట్ ఏరియాల నుంచి పూలప్ చేస్తుంటారు షీప్ను. అంటే ఒక మంద నుంచి ఒక 5 గొర్రెలు లేకపోతే ఇంకొక ఏరియా నుంచి కొన్ని గొర్రెలు అట్లా తెచ్చి ఒక దగ్గర పూల్ చేస్తారు. దానివల్ల కూడా డిసీజెస్ ఎక్కువ వస్తాయి. ఎందుకంటే ఆ ఏరియాలో ప్రివలెంట్గా ఉన్న డిసీజెస్ ఇవి అన్నీ ఒక దగ్గర చేస్తుంటాం, అది కూడా ఇబ్బంది అవుతుంది. వీలైనంత వరకు లైన్లో ఉన్నారు. హలో హలో సార్, మాకు చిన్న డౌట్ ఉంది సార్, ఒక చిన్న క్లారిఫై చేయండి సార్. చెప్పండి. ఈ గొర్రెలకి ఈ పశువులకి కానీ కోళ్ళకి కానీ వాటర్ క్వాలిటీ ఎటువంటి వాటర్ క్వాలిటీ ఉంటే సరిపోతుంది? ఆ క్వాలిటీ పారామీటర్స్ ఏమైనా చెప్పగలరు సార్? ఓకే, వాటర్ క్వాలిటీ. ఓకే, వాటర్ అసెస్మెంట్ ఎక్కడైనా చేస్తారు మేడం. మనం మామూలుగా మనం ఎట్లా చెక్ చేసుకుంటాం, పిహెచ్ ఆల్టర్ ఎక్కువ ఉన్నవి లేకపోతే అంటే క్లోరైడ్ ఎక్కువ ఉన్నవి, ఫ్లోరిన్ ఎక్కువ ఉన్నవి, అవి ఎక్కువ ఉంటే ఖచ్చితంగా కిడ్నీస్ మీద ఎఫెక్ట్ చేసి బయాలజికల్గా వాల్యూస్ తగ్గిస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం ఎట్లా తాగుతున్నామో ఇప్పుడు వాటికి కూడా అంతే అన్నమాట. వాటిలో కూడా సేమ్ కిడ్నీ ఫంక్షనింగ్ సేమ్ ఉంటుంది, లివర్ ఫంక్షనింగ్ సేమ్ ఉంటుంది. అడ్వర్స్గా ఏది ఎక్కువ ఉన్నా ఇప్పుడు కొన్ని హెవీ మెటల్స్ ఉంటాయి యాక్చువల్గా వాటర్లో. హెవీ మెటల్స్ ఎక్కువ ఉన్న దగ్గర ఎన్ని పెట్టినా అవి తాగిన వాటర్ తాగితే డెవలప్మెంట్ అనేది తక్కువ ఉంటుంది. హెవీ మెటల్స్లో కూడా అబార్షన్స్ అవుతుంటాయి.
అపార్ట్ ఫ్రమ్ ఈ డిసీజెస్ ఉంటాయి, ఈ డిసీజెస్ ఏ డిసీజ్ అని డయాగ్నోజ్ చేయడానికైనా సరిపోతుంటుంది. అంటే మనం అనుకుంటుంటాం ఏమై ఉంటుంది అని, కానీ న్యూట్రియంట్స్ పరంగా ఎప్పుడు ఆలోచించరు. వాటర్ ప్రాబ్లం ఉండి ఉంటుంది, లేకపోతే ఫీడ్ ప్రాబ్లం ఉంటుంది. అట్లా వాటర్ని మనం మామూలుగా ఎక్కడైనా ఉంటుంది కానీ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ వాళ్ళు కూడా చేస్తుంటారు, ఇంకెక్కడైనా చేస్తుంటారు మామూలుగా. మన మామూలుగా ప్యూరిఫైయర్లు పెట్టేటోళ్ళు వాళ్ళ దగ్గర కూడా TDS అని ఉంటుంది, వాళ్ళు కూడా చెక్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. కానీ విత్ ఇన్ ద నార్మల్ రేంజెస్ ఉంటే ఏం కాదు, కొంచెం అటు ఇటుగా ఉంటాయి, కానీ ఎక్కువ ఉంటాయి కొన్ని ప్లేస్లలో. అంటే వాటర్ పెట్టే పాత్రలే కాకుండా వాటర్ క్వాలిటీ కూడా ఇంపార్టెంట్ మేడం. ఎందుకంటే ఇప్పుడు నల్గొండకు పోయారనుకో ఎక్కువ ఫ్లోరిన్ ఉంటుంది. అవి తాగిన గొర్రెలు కూడా అంత పెద్ద డెవలప్మెంట్ ఉండవు. అంటే ఇప్పుడు మరి ఫ్లోరైడ్ ఉన్న ప్రాంతాల్లో వేరే వాటర్ ఉండవు, మరి ఏం చేయాలి? అదర్ సోర్స్ ఏంటి ఆల్టర్నేట్? ఏదన్నా మేడం, ఇప్పుడు మామూలుగా బోర్ వాటర్ ఉంటుంది మేడం, డైరెక్ట్ బావి వాటర్ ఉంటుంది, లేకపోతే సాగర్, అందరికి ఇప్పుడు సాగర్ వాటర్ వచ్చేసింది, అట్లా చూసుకోవడం అంతే. ఓకే. అంటే ఇప్పుడు మీరు చెప్పిన వ్యాధుల్లో అంటే అంటు వ్యాధులు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మేడం. ఇవన్నీ కూడా ఇప్పుడు కంటేజియస్ అన్నీ కూడా అంటువ్యాధులు. ఇప్పుడు ఏమంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రూసెల్లోసిస్ ఉంది, అది అంటువ్యాధి. ఇక ఆంథ్రాక్స్ ఉంది, అది కూడా అంటువ్యాధి. FMD ఉంది, FMD ఒకదానికి వస్తే అన్నిటికి వస్తుంది, అది అంటువ్యాధి. అట్లా ఖచ్చితంగా ఒక గొర్రెకి వచ్చిందంటే దాన్ని మిగతా గొర్రెలకి కొంచెం దూరంగానే. అందుకే మేడం దాన్ని ఏమంటారు అంటే ఒక్క షీప్కి ఎప్పుడు ఫ్లాక్లో ఒక షీప్కి ఎప్పుడు ట్రీట్మెంట్ చేయరాదు. ఒకవేళ ఇట్లాంటివి వచ్చినాయంటే ఫ్లాక్ మొత్తం చేసుకోవడం ఉత్తమం. ఫ్లాక్ చుట్టుపక్కల ఉన్న 3 కిలోమీటర్ రేడియస్లో గవర్నమెంట్ కూడా అందుకే చేస్తుంది, మాస్ డీవార్మింగ్ ప్రోగ్రామ్ అంటది. ఎందుకంటే చేస్తే స్టేట్ వైడ్గా మొత్తం చేస్తుంది. ఎందుకంటే దెర్ ఈజ్ ఎవ్రీ ఛాన్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహబూబ్నగర్లో ఉన్న షీప్స్ మైగ్రేటరీ ద్వారా నల్గొండకి వెళ్తాయి. సో ఇక్కడ ఏవైతే పారాసైట్స్ ఉన్నాయో మోసుకెళ్ళి అక్కడ వదిలేస్తాయి. సో ఇక్కడ చేయకుండా అక్కడే చేశారనుకోండి ప్రాబ్లం సాల్వ్ కాదు. అందుకే ఓవరాల్గా స్టేట్ వైడ్గా ఒకటేసారి చేస్తారు. కాజు కూడా అదే, మాస్గా వ్యాక్సినేషన్ కానీ మాస్ డివార్మింగ్ కానీ కాజు కూడా అదే అనమాట. ఒక్క దగ్గర చేస్తే రూల్ అవుట్ కాదు ఎప్పుడు. ఓకే. రైతు ఒక గొర్రెల్ని తెచ్చుకోవాలి, మేము ఇన్ని గొర్రెల్ని తెచ్చుకొని మేపుకోవాలనుకుంటున్నప్పుడు వాళ్ళకి పర్టికులర్ ఒక ప్లేస్ అంటూ ఏదైనా ఉంటుందా? ఆ ప్లేస్ని మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా? సంతలు ఉన్నాయి మేడం, చాలా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి పెబ్బేర్ సంత ఒకటి ఉంటుంది. ఇక్కడ వచ్చి మన దగ్గర అయితే హైదరాబాద్ సరౌండింగ్లో కొండమల్లెపల్లి సంత షీప్కి చాలా మంచి. అది గుంటూరు దగ్గర కూడా ఏదో సంత ఉంది, అక్కడ కూడా అది కూడా చాలా ఫేమస్ సంతలే షీప్స్కి. ఓకే. అంటే ఇప్పుడు వెళ్ళినప్పుడు మనం ఎన్నైతే తెచ్చుకుంటున్నామో అన్నీ అక్కడి నుంచే తెచ్చుకోవాలంటారు? వేరే వేరే అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు అక్కడ ఒక 5 ఇక్కడ ఒక 5 అట్లా కాకుండా వీలైనంత వరకు ఒక మంద నుంచి తెచ్చుకోవడానికి ట్రై చేయాలి మేడం. అది చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. తర్వాత అక్కడ 2 ఇక్కడ 2 తెచ్చుకుంటే మాత్రం అది సెట్ కావు అంత ఈజీగా. ఎన్విరాన్మెంట్ వేరే, ఒకే మంద నుంచి దగ్గరలో వీలైనంత దగ్గర ప్లేస్ నుంచి తెచ్చుకోవాలి, బాగా దూరంగా పోవద్దు. గొర్రెలో కూడా రకాలు ఉంటాయి కదా, అంటే ఇప్పుడు ఏ రకాన్ని పెంచుకుంటే మంచిది అంటారు? ఇప్పుడు మన దగ్గర ఇదివరకు ఏమంటే డెక్కనే ఉండే మేడం బాగానే, కాకపోతే క్వాలిటీ మీట్ క్వాలిటీ బాగుంటుంది కానీ ప్రొడక్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే మ్యాక్సిమం ఒక 15 kgs వరకే వస్తుంది మీట్. సో డెవలప్మెంట్లో భాగంగా ఇప్పుడు ఏమంటే నెల్లూరు మంచి బ్రీడ్ అనమాట. నెల్లూరు పల్ల కానీ నెల్లూరు జొడిపి కానీ మినిమం అంటే ఒక 30 kgs వరకు ఇవ్వగలుగుతుంది మీట్. సో నెల్లూరు బ్రీడ్ బాగా ప్రివలెంట్గా బాగా పెంచుతున్నారు ఇప్పుడు. మంచి లాభాలు కూడా ఉంటాయి నెల్లూరు పెంచితే. ఓకే. చివరిగా రైతు సోదరులకు మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? ఇంకేమైనా తెలియజేయాలనుకుంటున్నారా? షీ ఫార్మింగ్లో చాలా మంచి లాభాలు ఉంటాయి మేడం. విత్ ఏమంటే కొంచెం కన్సర్న్ ఏంటంటే డీవార్మింగ్, వ్యాక్సినేషన్స్, ఫీడ్, ఈ 3 వాటిని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని చేస్తే కనుక మంచి లాభాలు ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ప్రిపరేషన్ లేకుండా షీప్ అండ్ గోట్ తెచ్చుకోకూడదు. ఫస్ట్ ప్రిపేర్ అయ్యి అవసరం అనుకుంటే ఎక్కడన్నా పెంచుతున్న వాళ్ళని చూడాలా, ఫస్ట్ ఎక్కడన్నా విజిట్కి పోయి చూసినాకనే అబ్జర్వ్ చేయాలా. అవి చూశాక అంత షెడ్ కానీ మన ఫాడర్ కానీ డెవలప్ చేసుకున్నాకనే తెచ్చుకొని పెట్టుకొని షెడ్యూల్ ప్రకారం వ్యాక్సినేషన్ యూజ్ చేసుకుంటే కనుక మంచి అత్యధిక లాభం పొందవచ్చు. అంటే ఇప్పుడు ఒక రైతు దాన్ని తెచ్చుకున్నారు అంటే ఇంకా కంప్లీట్ వాటికే ఉండాలి కంపల్సరీ. మరోవర్ ఇంకొకరు కొంతమంది ఏంటంటే మేడం, కొంతమంది వేరే వాళ్ళని పెట్టుకుంటారు, అంటే లేబర్గా పెట్టుకొని ఉంటారు. ఎంతమంది లేబర్ ఉన్నా ఓనర్ అనేది మాత్రం ఖచ్చితంగా 6 to 8 hours కంపల్సరీ చూడాలి. సూపర్విజన్ కంపల్సరీ, ఏం చేసినా చేయకపోయినా. ఎందుకంటే అది కుండుతుందా లేకపోతే జ్వరంతో పడుకుంటుందా, డల్గా అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి.
ఎందుకంటే ఇది షీప్లో ఫ్లాక్ ఉంటుంది కాబట్టి ఒక్కసారి ఒకదానికి వచ్చిందంటే ఒక 6 hours మీరు చూడకుండా ఉన్నారంటే ఏదన్నా వచ్చిందంటే ఈ 2 hours కూడా 2 hours లో కూడా చనిపోయే డిసీజెస్ ఉన్నాయి. సో మీ అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవ్రీడే కంపల్సరీ ఉండాలి. 6 to 8 hours సూపర్విజన్ ఉంటేటైతేనే పెట్టుకోవాలి మేడం. సూపర్విజన్ లేకపోతే పెట్టుకోరాదు. ఎందుకంటే చూడాలి ఏమవుతుంది, ఎట్లా ఉన్నాయి, తింటున్నాయా, అన్ని మేత మేస్తున్నాయా, అన్ని వాటర్ తాగుతున్నాయా, హెల్దీగానే పడుకుంటున్నాయా అట్లా. రైట్ అండి. గొర్రెల్లో మేకల్లో ఆరోగ్య సంరక్షణ అలాగే వాటి నిర్వహణ గురించి చాలా చక్కటి విషయాలు వైద్య సోదరులకి తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.